హాయ్ సార్. హాయ్ అండి. హలో. ఇదే ఫస్ట్ టైం ఇంటర్వ్యూ అనుకుంటా, ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా. అవునవునవును. అంటే స్టార్ట్ చేశాను ఇంకా. స్టార్ట్ చేశాను. సరే, ఎలా ఉంది? నర్వస్ గా ఉందా? ఏంటి ఫస్ట్ డెబ్యూ మూవీ అంటే చాలా హోప్స్ తో వస్తారు ఇండస్ట్రీకి. ఒక జర్నీ ఉంటుంది, పెద్ద జర్నీ ఉంటుంది. ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడు, అది రిలీజ్ కి దగ్గర పడుతున్నప్పుడు ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి సార్? ఈసారి కాన్ఫిడెంట్గా ఉన్నామండి. అందరు ప్రోడక్ట్ చూసుకున్నాము, అందరూ చాలా బాగుందని చెప్పారు. బట్ చిన్న టెన్షన్ ఉంటుంది కదా, బికాస్ ట్రైలర్ చూసాక అందరూ టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉంది అని మాట్లాడుతున్నారు. చిన్న నర్వస్ ఉంది, బట్ కొంచెం నేనైతే కొంచెం కాన్ఫిడెంట్ గా టీం అందరూ మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎక్కడ జర్నీ స్టార్ట్ అయింది మీ జర్నీ? నేను 10th వరకు బెంగళూరు అండి. బెంగళూరులో చదివాను. తర్వాత 10th తర్వాత ఇక్కడ మా అత్త దగ్గరికి వచ్చాను, శ్రీ చైతన్య కాలేజ్. తర్వాత మన అరోరా డిగ్రీ కాలేజ్ లో బిఎస్సీ చేశాను. దెన్ జాయిన్ ఫిల్మ్ స్కూల్, అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో నేను మాస్టర్స్ చేశాను, డైరెక్షన్ ప్లస్ ఎడిటింగ్. తర్వాత ఇంకా వెబ్ సిరీస్ ఎక్కడికి పరుగు అని ఒక వెబ్ సిరీస్ చేశాను. దెన్ లూజర్ చేశాను. దాని తర్వాత మానన సూపర్ హీరో సినిమా చేశాను. తర్వాత బైకర్. మనకి కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు మనం డైరెక్టర్ అవ్వాలి, డైరెక్టర్ అంటే ఇదా, ఇంత కెపాసిటీ క్యాపబిలిటీ ఉంటుంది డైరెక్టర్లో అని అనిపిస్తుంది కదా. మీకు ఏ సినిమాలు చూసినప్పుడు అనిపించింది అలా? నేను పూరి జగన్నాథ్ గారికి పెద్ద ఫ్యాన్ అండి. అంటే ఐ డోంట్ నో, నాకు తన సినిమాలు చూసినప్పుడు నేను చాలా బాగా కనెక్ట్ అవుతాను. నేను అలాంటి సినిమాలు చేయలేను, అలాంటి క్యారెక్టర్స్ నేను రాయలేను, బికాజ్ అవి ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. కానీ నాకు ఎందుకో తన క్యారెక్టర్స్ చెప్పినప్పుడు ఒక మిడిల్ క్లాస్ క్యారెక్టర్స్ ఉంటాయి. నేను చాలా పెద్ద ఫ్యాన్ పూరి గారు. నాకు ఆ పూరి గారు నాకు బెస్ట్ ఇన్స్పిరేషన్. నేను ఇప్పుడు కూడా ఎప్పుడైనా లోలో ఉన్నప్పుడు కూడా, అరే పూరి గారే అంత లోలో ఉండి పైకి వచ్చారు కదా, మనం ఎంత, మనకి కష్టమే కాదనే ఫీలింగ్ ఉంటుంది. డెఫినెట్ గా నాకు దట్ వాజ్ మై, తను చూసినప్పుడల్లా నాకు ఒక ఇన్స్పిరేషన్ లానే ఉంటుంది. పాడ్కాస్ట్ వింటుంటారు? డెఫినెట్ గా నేను అది ఇంకా ఎప్పుడైనా లోలో ఉన్నప్పుడు 100% వింటాను నేను. ఈ షార్ట్ ఫిల్మ్స్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అదే ఇంకా ఏదో ప్రూవ్ చేసుకోవాలి. మనకు కెమెరా వచ్చినప్పుడు సోనీ హ్యాండీ క్యామ్ ఉండేది. సరే మన కథలు రాసాం, బట్ ఎలా షూట్ చేయాలో మనకు తెలియదు. ఒక బేసిక్ ఐడియా ఉంది మనకు. అప్పుడు ఇంత ఇంటర్నెట్ లో కూడా ఇంత అవైలబిలిటీ లేదు ఫిల్మ్ మేకింగ్ గురించి కానీ. ఎక్కడ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసాం. సో అలా ఇంకా ఒక టీమ్ గా గ్యాదర్ అయ్యి రాసుకొని చిన్నగా షార్ట్ ఫిల్మ్ చేసి దెన్ ఇంకా అలా జర్నీ స్టార్ట్ చేసాం. అప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ ఉండాలి కదా, ఎంత షార్ట్ ఫిల్మ్ అయినా సరే. అవును, ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉండాలి. అదే మా ఫాదర్ సపోర్ట్ చేస్తారు బాబు. సో కొంచెం ఒక కజిన్స్ అందరి దగ్గర ఒక 10,000 అడిగి అలా అడిగి, నేను ఫస్ట్ షార్ట్ ఫిలిం చేసే వరకు ఏంటో తెలియదు ఏం చేస్తున్నారని. నేను అప్పట్లో ఏంటంటే ఫోన్ కొంటా అని చెప్పి డబ్బులు తీసుకొని దాంట్లో ఫోన్ కొనకుండా షార్ట్ ఫిలిం చేయడం, ఇలాంటి చాలా చేశాను నేను. స్పోర్ట్స్ డ్రామా అంటే చాలా మంది చాలా ఈజీగా చేసేయచ్చు స్పోర్ట్స్ డ్రామా అనుకుంటారు కదా. అంటే స్పోర్ట్స్ డ్రామాలో మామూలుగా ఏముంటాయి, జీరో నుంచి హీరోగా ఒక జర్నీ ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, దానికి ఒక ఎమోషన్ అనేది ఒక లేయర్ కింద యాడ్ చేస్తారు. ప్రతి స్పోర్ట్స్ డ్రామాలోనూ ఇదే కనిపిస్తుంది. మరి మీ సినిమాకి, మీ స్పోర్ట్స్ డ్రామాకి ఇంతకు మించి ఏముంటాయి? స్పోర్టే కొత్త. ఫస్ట్ రేసింగ్ అనే స్పోర్టే నా సినిమాలో కొత్త పాయింట్. బికాజ్ నేను బైకింగ్ అనేది ప్రతి ఒక్క ఎమోషన్ అండి. మీరు చిన్నప్పుడు చూస్తే ప్రతి ఒక్కరు బైక్ అరే ఒక నడపాలనే కోరిక ఉంటుంది. అటెన్ సటన్ ఏజ్ వచ్చాక గర్ల్ ఫ్రెండ్ తో ఎక్కించుకొని వెళ్ళాలనిపిస్తుంది, సేమ్ బాయ్ ఫ్రెండ్. అలా నేను పెళ్ళయ్యాక వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఒక సటన్ ఏజ్ గ్రూప్స్ అలా వెళ్తుంటాయి. సో ఎమోషన్ బైక్ అనేది నేను దాంతో ట్రిగర్ అయ్యా. స్పోర్ట్ ఎంత బాగున్నా బట్ అందరికి ఒక ఎమోషన్ ఉంటుంది ఇండియన్ ఫిలిం లో ఒక బైక్ కి. సో దాంతో పాటు బేసిక్ గా నా కోర్ పాయింట్ ఫ్యామిలీ డ్రామా. సో అందరికీ తెలుసు హీరో గెలుస్తాడు అనేది, బట్ ఎలా గెలుస్తాడు అనే జర్నీ నా స్టోరీ. దీంట్లో బ్యూటిఫుల్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ రాజశేఖర్ గారికి అండ్ శర్వానంద్ గారికి. అండ్ మన టైం పీరియడ్స్ కూడా 90s లో చెప్పాం, అర్లీ 90s లో చెప్పాం అండ్ అర్లీ 2000s. ఎందుకు ఆ పీరియడ్ అంటే అర్లీ 90s లో 2-stroke బైక్స్ ఉండేవి, మనకు హాఫ్ హెల్మెట్స్. అర్లీ 2000 4 స్ట్రోక్ బైక్స్. మనకు హీరో రైడ్ చేస్తున్న ఫీలింగ్ రావాలంటే ఆబ్వియస్లీ మనం హాఫ్ హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. సో అలా 2 డిఫరెన్సియేషన్ తీసుకున్నాం. సౌండింగ్ లో కూడా మీకు ఆ 2 డిఫరెన్సియేషన్ ఉంటుంది, 2-stroke బైక్స్ కానీ 4 strokes కానీ. సో అలా ఎస్. అరే మీరు చెప్తుంటేనే ఆ వర్డ్స్, ఆ టెర్మినాలజీ ఇదంతా కొంచెం కొత్తగా అనిపిస్తుంది. మామూలుగా మనం ఏమనుకుంటామంటే ఇండియాలో క్రికెట్ చాలా ఫేమస్. సో స్పోర్ట్స్ డ్రామా అంటే మనకి క్రికెట్, ఆ తర్వాత బాక్సింగ్. అది తెలిసినా తెలియకపోయినా, ఆ టెర్మినాలజీ అంత తెలిసినా తెలియకపోయినా ఎక్కువ ఎవరైతే పంచులు కొడతారో వాడు గెలిచినట్టు. చాలా ఈజీ కదా ఇవన్నీ, ఫార్మాట్స్ ఈజీ. కానీ మనకు తెలియని ఒక స్పోర్ట్స్ ని మనం ఇంట్రొడ్యూస్ చేయాలనుకున్నప్పుడు ఇది చాలా రిస్క్ కదా. తెలియని స్పోర్ట్స్ తో ఎందుకు రిస్క్ చేయడం అని చాలా మంది అనుంటారు మీతో.
దాన్ని ఎలా ఆ, ఫేస్ చేశారు? ఎవరు అనలేదండి, ఫ్రాంక్ గా అవును. ఎవ్వరు అనలేదు. Hmm. అందరు ఎగ్జైట్ అయ్యారు రేసింగ్ అనగానే. ఓకే. అప్పటికి నేను షూట్ చేసినప్పటికి F1 రాలేదు, నేను కంప్లీట్ చేశాక F1 వచ్చింది. ఇప్పుడు నా సినిమాని F1 తో కంపేర్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు డెఫినెట్లీ ఆ స్టాండర్డ్ రీచ్ అని అనుకుంటున్నాను. చిన్న టెన్షన్ ఉంటుంది, అరే F1 నుంచి ఏంటి ఇన్స్పైర్ అయ్యావా అంటారు, బట్ నేను F1 రిలీజ్ అయ్యే టైంకి నా సినిమా కంప్లీట్ అయిపోయింది. బట్ నౌ పీపుల్ నో F1 కనెక్ట్ అయినప్పుడు 100% నా సినిమా కూడా కనెక్ట్ అవుతారు. అండ్ బైకింగ్ ఇస్ మనకు ఇప్పుడు రగ్బీ కనెక్ట్ అయ్యారు మన సై మూవీలో. అలానే దీంట్లో మీకు స్పోర్ట్ అని ఒక ఎమోషన్ ఉంటుంది దాంట్లో, అరే మన గెలవాలి రైలు అనిపిస్తుంది. దీంట్లో కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది, మన హీరో గెలవాలి అనే ఫీలింగ్ అనిపిస్తుంది. F1 అంత హ్యూజ్ హిట్ అవ్వడానికి అందులో ఉన్న మీకు అనిపించిన ఎలిమెంట్ ఏంటి? ఎమోషన్ అండి. మీకు ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ కానీ, మీకు ఎవ్రీ డేస్ ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో అది బాగా ఇంట్రెస్టింగ్ అని. సౌండ్ డిజైన్ అందరు బాగా ఎంజాయ్ చేస్తారు థియేటర్స్ లో. మీకు ఆ డిజైన్ కానీ అంతా కొత్తగా అనిపించింది మనకి, ఎక్స్పీరియన్స్ అంతా. ఇప్పుడు లక్కీగా ఈ సినిమాకి మంచి థియేటర్స్ రావడం, అల్లు సినిమాస్ కానీ అందరూ సౌండ్ గురించి చాలా పర్టికులర్ గా ఉండడం 100% నా సినిమాకి అయితే ప్లస్ అవుతుంది. అల్లు సినిమాస్ లో డాల్బీ అవును, డాల్బీలో మీ టేజర్ అవును అక్కడ చూసిన బాగా బాగా అనిపించింది, ఇంకా బాగా అనిపించింది. అవును. అలాంటి థియేటర్లు మనకి అవైలబుల్ గా ఉండడం అనేది యాజ్ ఎ మేకర్ గా చాలా ప్లస్ పాయింట్. డెఫినెట్ గా అండి, ఇప్పుడు అలాంటి థియేటర్స్ ఉన్నాయి కాబట్టి మనకు మీ సౌండ్ గురించి మాట్లాడుతున్నాం. లేదంటే ఆబ్వియస్లీ మనకు అంత ఉండకపోవచ్చేమో. బట్ లక్కీలీ వేర్ ఇన్ గుడ్ స్పేస్. ఇప్పుడు నా సినిమా మంచి స్పేస్ లో ఉంది, అండ్ బయట కూడా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నారు, థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలి అని. సో డెఫినెట్ గా ఐ థింక్ బైకర్ విల్ గివ్ దట్ ఎక్స్పీరియన్స్. ఎవరైతే థియేటర్కి వస్తారో, మీకు ట్రైలర్ నచ్చిందంటే, ట్రైలర్ లో ఏంటంటే రేసింగ్ కొంచెమే చూపించారు, బట్ సినిమాలో ఒక 8 minutes కంటిన్యూస్ గా ఒక రేస్ జరుగుతుంటే ఎలా ఉంటుంది మీకు ఆ ఎక్స్పీరియన్స్? ఒక 20 bikes వెళ్తున్నప్పుడు మీకు ఆ ఎక్స్పీరియన్స్ తప్పకుండా ఉంటుంది థియేటర్స్ లో. మనం ఒక స్పోర్ట్స్ డ్రామా రాసుకున్నాం, అందులోనే ఆ టైంలోనే ఇంకొక స్పోర్ట్స్ డ్రామా వచ్చి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక షేక్ చేస్తుంది. అలాంటప్పుడు ఆ సినిమా చూస్తే మనం ఇంకేదైనా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతామా అన్న భయాలు యాజ్ ఎ మేకర్ గా, యాజ్ ఎ రైటర్ గా, యాజ్ ఎ డైరెక్టర్ గా మీకు ఉండొచ్చు. ఉన్నాయా ఆ టైంలో? లేదండి, అది కార్ రేసింగ్ కదా. అండ్ ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ కూడా వచ్చింది మనకు, అది కూడా మంచి హిట్ అయిన ఫిలిం. అండ్ రష్యన్ ఒక ఫిలిం ఉంది 2013 అనుకుంటా, అది నాకు బేసిక్ గా ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దట్. సో చిన్న భయం ఉంటుంది, అంటే పాయింట్ ఏమన్నా టచ్ అవుతుందా అని. బట్ సినిమా చూసాక ఎస్, అది డిఫరెంట్, మన పాయింట్ డిఫరెంట్. నాకు ఎందుకు హ్యాపీగా ఉందా అంటే, ఆ సినిమాని అంత బాగా రిసీవ్ చేసుకున్నారు మన ఆడియన్స్. సో అక్కడ నాకు ఒక హోప్ వచ్చింది ఇంకా మాకు, ఎస్ మనం కొత్త ట్రై చేసాము, డెఫినెట్ గా ఆడియన్స్ కూడా దీన్ని రిసీవ్ చేసుకుంటారు అనే హోప్ నాకు F1 త్రూ వచ్చింది. స్పోర్ట్స్ డ్రామాల్లో మీకు బాగా నచ్చింది ఏంటంటే, ఇప్పటివరకు మనం చూసిన స్పోర్ట్స్ డ్రామాల్లో లగాన్ కానివ్వండి, చెక్ దే కానివ్వండి? నాకు చెక్ దే అండి, తెలుగులో జెర్సీ. నాకు గౌతమ్ రైటింగ్ కానీ నాకు బ్యూటిఫుల్. ఇంకా ఆ సినిమా చూసినప్పుడు చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యా. అండ్ చెక్ దే ఇస్ లగాన్, చెక్ దే. నాకు తెలిసి జెర్సీ అనేది మోర్ దెన్ ఎమోషనల్ డ్రామా స్పోర్ట్స్ కన్నా. అవును. అంటే నేను బాగా కనెక్ట్ అయినా ఆ సినిమాకి, నాని గారు యాక్టింగ్ కావచ్చు, రైటింగ్ బేసిక్ గా నాకు బాగా కనెక్ట్ అయింది. రైటింగ్ పరంగా ఈ సినిమా ఏ స్టాండర్డ్ లో ఉండబోతుంది? ఎందుకంటే స్పోర్ట్స్ డ్రామా అంటే టెక్నికాలిటీస్ అనుకుంటాం, అవును, కానీ జెర్సీ లాంటి సినిమాలు, F1 లాంటి సినిమాలు వచ్చిన తర్వాత అందులో రైటింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా మీ సినిమా వరకు వస్తే రైటింగ్ పరంగా ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుంది? డెఫినెట్ గా మీకు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని రీచ్ అవుతుంది, బికాజ్ ఈ 2 timelines జరుగుతుంది. సో స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ ఉంటుంది, మనం ఎక్కడ లీనియర్ స్క్రీన్ ప్లే మనకు ఉండదు. ఒక ఎమోషన్ అయితే మీకు అంటే మన ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే, రాజశేఖర్ గారు చేస్తున్నారు సినిమా అంటే అందరూ ఎలా ఒప్పుకున్నారు అని అడుగుతున్నారు. శర్వా గారు రేసింగ్ చేస్తారు, మరి రాజశేఖర్ గారు ఏం చేస్తున్నారు సినిమాలో? సో డెఫినెట్ గా ఒక పాయింట్ ఉంటుంది, కనెక్ట్ అయ్యే పాయింట్. అదే దీనికి హైలైట్ ఉంటుంది. లాస్ట్ 40 minutes అందరు చూసినప్పుడు ఒక ఎమోషన్ గా బయటికి వస్తున్నారు. అది డెఫినెట్ గా అది రైటింగ్ లోనే మేము కేర్ తీసుకొని బిల్డ్ చేస్తాం క్లైమాక్స్ వరకు. సరే, అందరూ అడిగే ప్రశ్న నేను కూడా అడుగుతున్నా, ఎందుకు రాజశేఖర్ గారు ఎలా ఒప్పించారు? ఎలా ఒప్పిలేదు, డైరెక్ట్ నరేషన్ ఇచ్చా. బట్ ఎందుకు అంటే ఆన్సర్ బికాజ్ పర్ఫార్మర్. నాకు ఈ సినిమాకి ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి ఆడియన్స్, బికాజ్ రేసింగ్ ఉంటుంది ఆ రేసింగ్ సీక్వెన్స్ అంతా, బట్ ఒక ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి. అండ్ చాలా క్రూషియల్ క్యారెక్టర్ దీంట్లో ఆ ఫిలింలో. శర్వా గారితో పాటు ఈజ్ వెరీ క్రూషియల్ ఇన్ దిస్ ఫిలిం. నాకు డెఫినెట్గా పర్ఫార్మర్ కావాలని చెప్పి నేను వెళ్ళి ఇంకా కథ చెప్పాను. అండ్ ఒక ఫ్రెష్గా ఉంటుంది ఆడియన్స్ కూడా,
ఒక కాంబినేషన్ బాగుంటుంది, చూసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, కొత్త చేస్తుంటారు కదా. సో దాని గురించి వెళ్ళి చెప్పాను కదా, ఒక్క సెట్టింగ్లోనే ఓకే చేస్తారు. నాకు ఫస్ట్ చూసాడు భయం అయింది, రాజశేఖర్ గారి అంటే మనం చూసాము ఒక టఫ్ మ్యాన్, ఒక యాంగ్రీ మ్యాన్ అనే ఫీలింగ్ కదా, బట్ సచ్ ఏ స్వీట్ హార్ట్ అండి. ఆడ నేను చెప్పా, మ్యామ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ కాదు, మీరు ఆ టైటిల్ మార్చుకోవాలి ఫస్ట్ అని చెప్పాను. బికాజ్ అసలు కాంట్రాస్ట్ బయట ఏదైతే మనం వింటున్నామో దాన్ని కంప్లీట్ గా నేను అసలు షాక్ అయ్యాను. బైకర్ అనే హీరో క్యారెక్టరేషన్ రాసుకున్నప్పుడు మీ మైండ్ లో మొట్టమొదటిసారిగా వచ్చే హీరో ఎవరు? నేను శర్వా గారిని, శర్వా గారు. నేను త్రూ విక్కీ అన్న, ఫస్ట్ విక్కీ అన్న చెప్పాను, వంశీ అన్న విక్కీ అన్న చెప్తే శర్వా అన్న బాగుంటది అని చెప్తే అలా వెళ్ళాను. సో అంటే బట్ ఇక్కడ స్పెషల్ మెన్షన్ ఏంటంటే నేను వెళ్ళేటప్పటికి వాజ్ లిటిల్ వెయిట్, నాకు 92, 93 ఉండే అనుకుంటా ఆ టైంలో. బట్ నేను కథ చెప్పంగానే అన్న నాకు ఇది కావాలి, నాకు ఇంత కావాలి అంటే చేస్తా అని చెప్పాడు. ఒక చిన్న టెన్షన్ ఉంటుంది కదా, బట్ నిజంగానే నేను చాలా ఆపేయమని ఆపకుండా ఒక 22-23 kgs తగ్గారు. అది నాట్ ఏ జోక్ అండి, అంటే ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దానికి. బికాజ్ నేను ఏం ఇన్స్పైర్ చేశానో నేను మామూలుగానే చెప్పాను, బట్ నన్ను నమ్మాడు. అండ్ ఈ సినిమాకి ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు నేను చెప్పిందే చేశాడు. ఈ రోజు కూడా అభిలాష్ వద్దు అని నన్ను అనలేదు. ఇప్పుడు కూడా ప్రమోషన్స్ కూడా తిరుగుతున్నాడు, బికాజ్ శర్వాని ఎప్పుడు బయటికి రారు. అలాంటి తిరుగుతున్నారంటే కాన్ఫిడెన్సే, సినిమా మీద ఉండే కాన్ఫిడెన్సే. అండ్ ఇంకోటి స్పెషల్ గా ఏంటంటే ఎక్కువ మేము బ్యాక్ లైట్స్ లో షూట్ చేస్తాం, మార్నింగ్స్, ఈవినింగ్స్. ఎందుకంటే స్పోర్ట్స్ డ్రామా అన్నప్పుడు లైట్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. నేనేం ఫీల్ అవుతా పర్సనల్ గా అంటే వీ కెన్ కంట్రోల్ ఎనీథింగ్ బట్ నాట్ ద లైట్. మనం డెఫినెట్ గా లైట్, బ్యాక్ లైట్ కానీ నేను దట్స్ మై వే ఆఫ్ సేయింగ్ ఫిలిమ్స్. మార్నింగ్ 5:30కి వచ్చేటోడు, ఒక అన్న ఈ షార్ట్ కావాలి అంటే వచ్చి కంపల్సరీ నెక్స్ట్ అన్న మళ్ళీ ఈవినింగ్ ఒక టైంలో అయితే అభిలాష్ సన్ డౌన్ అవుతుందా, సో ఈ నోస్ దట్ పల్స్ పట్టాడు. ఓకే, అది మేబీ నేను చెప్పే స్టోరీ అయి ఉండొచ్చు, నాతో సింక్ అయి ఉండొచ్చు. కొన్ని రోజులు అయితే అది ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఫస్ట్ 5 days అనుకుంటా. 6th day షూట్లో నాకు 5:30, 5:45 సన్ రైజ్ ఉండే సమ్మర్ టైంలో. అన్న వచ్చేస్తా అభి అన్నాడు. సరే వస్తాడులే, మనం 6కి వస్తాడేమో అనుకున్నాం. నాకు 5 o'clock ఫోన్ చేస్తాడు వాళ్ళ మేనేజర్, సార్ వచ్చారు సెట్కి. అదేంటి 5:45 కదా అంటే నేను కాల్ చేశాను, అన్న ఏంటన్నా 5:45 కదా అంటే అవి యాప్లో చూసుకున్నా 5:30 చూపించింది సన్ రైజ్ అన్నారు. ఆ రోజు నేను ఫిక్స్ అయ్యా, ఎస్ ఈ సినిమాకి ఇంకా చెప్పించేస్తారు అని. తర్వాత ఒక 6 months బ్రేక్ తీసుకొని ఆ క్యారెక్టర్ కోసం 22-23 kgs తగ్గడం, ఇప్పుడు ప్రమోషన్స్కి వెళ్ళడం అండ్ సూపర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. అంటే ఈ సినిమా నా కెరీర్లోనే బెస్ట్ సినిమా అని చెప్తున్నారు. బికాజ్ నేను లోలో అయినప్పుడు కూడా తను చాలా సపోర్ట్ చేశాడు. అదొక అందుకే అన్న అని చెప్పి జనరల్గా పిలుస్తాను. ఎందుకు ఆ లో పాయింట్ ఎందుకు రావాల్సి వచ్చింది? అదే అండి, ఇప్పుడు మా నాన్న సూపర్ హీరో కమర్షియల్గా ఆడలేదు నా సినిమా. పేరు వచ్చింది, అందరు రివ్యూస్ బాగా రాశారు, అందరూ చాలా బాగుందని చెప్పారు, బట్ కమర్షియల్గా ఆడలేదు. ఆ టైంలో నేను అప్పటికి బైకర్ ఒక 30-40-50% అయిపోయినట్టుంది. అసలు పిలిచి ఒక్కటే చెప్పారు, అభిలాష్ నువ్వు ఫిల్మ్ మేకర్, సో ఒక డౌన్ వస్తుంది, ఇట్స్ నాట్ యువర్ రాంగ్, అది ఆడలేదు అంతే కమర్షియల్, మనం ఏం చేయలేము అని చెప్పి ఎంకరేజ్ చేశారు. ఆ టైంలో ఐ ఫెల్ట్ అరే ఏంటి మనం నమ్మరా, బికాజ్ ఒక లూజర్ ఒక సిరీస్ వేసి వచ్చాను, అది చూసి నాకు శర్వాన ఆపర్చునిటీ ఇచ్చాడు. ఆయన అదే చెప్తాడు, నేను లూజర్ చూసి ఇచ్చా అభిలాష్, నాకు లూజర్ నేను పెద్ద ఫ్యాన్ నీకు, అంటే అంత టఫ్ రైటింగ్, ఆ డ్రామా అంత రాయలేరు ఎవరు అని. అప్పుడు నాకు సపోర్ట్ చేశారు చూసారా ఆ లో టైం అప్పుడు, అది కదా నాకు కావాలి. ఈవెన్ ప్రొడ్యూసర్ కూడా ఏం కాదు, ఒక సినిమా కమర్షియల్ ఆడలేదు కదా, బడ్జెట్ తగ్గి ఎప్పుడు ఆ డిస్కషన్ జరగాలి. ఇంకా ఇన్ఫాక్ట్ నేనే అన్నా వంశీని వద్దు ఆపేద్దాం, ఇది చాలా ఈ సినిమాకి, లేతాము పోదాం పెడదాం. బికాజ్ ఇక్కడ ఎట్లుంటే ఈవీ క్రియేషన్లో క్వాలిటీ చూస్తారు. ఈ రోజు ఇప్పుడు ఒక స్కెడ్యూల్ ఇచ్చామనుకోండి, మనకి బడ్జెట్ డిస్కషన్స్ జరగవు. ఓకే, మనకి ఇది కావాలంటే అది ఇచ్చేస్తారు. అది ఏ సినిమానే ఉండొచ్చు. ఇప్పుడు మేము దీంట్లో కూడా ఇండోనేషియాలో షూట్ చేసాం రేసింగ్ సీక్వెన్సెస్. క్లైమాక్స్ పర్టికులర్గా ఒక టెరెన్లో షూట్ చేసాం మేము, ఐలాండ్లో, సుంబావాను ఐలాండ్లో షూట్ చేసాం. అక్కడికి వెళ్ళి సెట్ వేసాం, రేసింగ్ సెట్. ఓకే, అక్కడ ఈ లాస్ట్ ఇయర్ MHCP జరగాల్సి ఉండే ఈవెంట్, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ వాళ్ళు ఇక్కడ అవ్వదు లాజిస్టికల్గా అని బ్యాక్అవుట్ అయ్యారు. మనం వెళ్ళి అక్కడ సెట్ వేసి న్యూజిలాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి రేసర్స్ని తీసుకొచ్చారు. ఆ క్రౌడ్ బాలి నుంచి ఫారినర్స్ని తీసుకొచ్చి చేశాం. అది ప్యాషన్. ఇప్పుడు రేసింగ్ సీక్వెన్స్ బాగుంది అంటున్నారు. ఇప్పుడు ఆ రోజు వంశీని లేతాము, బడ్జెట్ లేదు, నేను చెయ్యను అని అంటే ఎట్లొచ్చేది? బికాజ్ ఎప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలండి. టెరెన్స్ ఇంపార్టెంట్.
మీకు విజువల్ గా రేసింగ్ జరుగుతున్నప్పుడు ఆ టఫ్నెస్ రాకుంటే, ఇప్పుడు మీరు నార్మల్ గా రోడ్ లో వెళ్ళారు అనుకోండి, అది మీకు కనెక్ట్ అవ్వరు. అవును. ఓకే, ఒక బైకింగ్ సీక్వెన్స్ లాగా ఉంటుంది. రేసింగ్ అంటే అలా ఉండవద్దు. టెరెన్స్ ఇంపార్టెంట్. మీకు ఎంఎక్స్జీపీలో రేసింగ్ లో చూసుకొని టెరెన్స్ ఇంపార్టెంట్. ఆ టెరెన్ ఎంత టఫ్ ఉంటే మనకంత భయం అవుతుంది రేసర్కి. సో అది డెఫినెట్ గా ఈ క్రెడిట్ వంశన్కి వెళ్తుంది. తర్వాత డాల్బీ విజన్ చేద్దామని వంశన్ అని 4DX చేస్తున్నాం. సో ఈ సౌండింగ్ ఎక్స్పీరియన్స్ ఒక మంచి టెక్నీషియన్ ప్రొడ్యూసర్ ఉంటే మనకు అడ్వాంటేజ్ అది. ఇప్పుడు యూవీలో ఏంటంటే నేను మాట్లాడను ఇంట్రోవర్ట్, ఇంకా నాకన్నా ఇంట్రోవర్ట్ ఇంకా వంశీ అన్న. శర్వణ ఇప్పుడు కొంచెం ఓపెన్ అవుతున్నాడు. సో రాజశేఖర్ గారు కూడా కొంచెం ఇంట్రోవర్ట్, మాలిక కూడా అంతే. సో అందుకే నాకు ఇప్పుడు అభిలాష్ లేదు, నువ్వు వెళ్ళి మాట్లాడాలి నీకు అంటే చేస్తాను. ఇంకా నేను కూడా ఇంట్రోవర్ట్ బేసికల్. ఎక్కువ నేను మీ ట్విట్టర్లో కూడా ఉండను, ఇన్స్టాగ్రామ్ కూడా నాకు పెద్ద ఉండదు. నాకు కొంచెం చిన్న లిమిటెడ్ సర్కిల్ ఉంది నా ఫ్రెండ్స్, వాళ్ళతోనే ఇంకా అలా. ఇప్పుడు శర్వా గారితో ఫస్ట్ సిట్టింగ్ లోనే చెప్పేశారా నాకు కొంచెం వెయిట్ తగ్గాలి? అవును, ఫస్ట్ సిట్టింగ్ లోనే నేను యాక్చువల్లీ వెళ్ళి క్యారవన్ లో చెప్పాను, మనమే సినిమాలు చేస్తుండేది అప్పుడన్నా. ఒక్క సిట్టింగే కథ ఫస్ట్ హాఫ్ చెప్పాను, చాలా బాగుంది అభిలేష్ అన్నారు. అప్పుడు చెప్పాడు నేను లూజర్ పెద్ద ఫ్యాన్ అని, నేనే యూవీకి రికమెండ్ చేశాను నేను అన్నాడు. అవునా? అప్పుడు నేను కూల్ అయ్యా, అమ్మయ్యా. సెకండ్ హాఫ్ చెప్పేటప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. మీకు ఎప్పుడైనా అటు సైడ్ నుంచి ఒక రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, సెకండ్ హాఫ్ నేను ఇంకా కాన్ఫిడెంట్ గా చెప్పగలను. ఆ రోజే చెప్పాను. ఆ రోజు చెప్పిన తర్వాత డైరెక్ట్ మనం చేసేస్తున్నాం సినిమా అని చెప్పారు. డైరెక్ట్ ఒక 4-5 months మనం షూట్ స్టార్ట్ చేసేసాం. నాకు అప్పుడు ఇంకా మానవ సూపర్ షూట్ అయిపోయి పోస్ట్ లో ఉంది, మనం స్టార్ట్ చేసాం. అప్పుడే నేను ఇది ఈ క్యారెక్టర్ బైకర్స్ ఇలా ఉంటారు, ఇలా కావాలి అంటే చేస్తా అన్నాడు. అని ఇలా మార్నింగ్స్, సన్ రైజ్, సన్సెట్ చేద్దాం, ప్రతిదానికి చేద్దామని చెప్పారు. అంటే ఆ లూజర్ అనే ప్రాజెక్ట్ నాకు లేకుంటే మేబీ ఇది ఉండేది కాదేమో. లేట్ బికాస్ తను నమ్మారు. అండ్ మీకు శర్వాన్న కూడా యంగ్స్టర్స్ కి చాలా ఆపర్చునిటీ ఇస్తారు. అండ్ ఈ బిలీవ్స్ ఇన్ ఫిల్మ్ మేకింగ్, ఈ బిలీవ్స్ ఇన్ సినిమా, ఒక స్టోరీని బిలీవ్ చేస్తారు. సో ఎక్కడ ఇది పెట్టు, ఫైట్ పెట్టు, ఇలా కమర్షియల్ గా ఉండాలి అని కాదు. మామూలుగా అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని రిజల్ట్స్ బట్టి ఆలోచిద్దాం అనుకుంటారు. ఆ రోజు కూడా నేను కథ చెప్పినా కూడా నాకు మానవ సూపర్ హీరో ఫుటేజ్ చూపి, నాకు సీన్లు చూపి, అసలు ఆ డిస్కషనే జరగలేదు. అండ్ ఇన్ఫాక్ట్ యు ఆర్ సో హ్యాపీ, అంటే అది చేస్తున్నావు నువ్వు అనేది. బట్ యా, కానీ శర్వా జిమ్ లో అంత కష్టపడడం, బయట వీడియో వచ్చిన చూస్తుంటేనే అమ్మో ఇంత కష్టపడాలా అనిపిస్తుంది. కూడా ఎక్కడైనా అనిపించింది, ఎప్పుడైనా అనిపించింది శర్వా ఏంటి ఎంత కష్టపడిపోతున్నాడు? అవును అనిపించింది. నేను ఇంకా ఆపేయమన్నా, నాకు అటే పాయింట్ లో ఒక 15 days దగ్గర చాలా అన్నా. లేదు నువ్వు నాకు ఏం చెప్పావు అన్నాడు. సరే అన్న చేయండి అన్న. బట్ నేను చేయడం ఏముంది, నేను చెప్పడం ఈజీ, బట్ డెడికేషన్ తో చేశారు సార్. అండ్ బైకింగ్ నేర్చుకున్నారు వెళ్ళి. అండ్ ఇట్స్ టఫెస్ట్, ఎందుకంటే మేము షూట్ చేసినప్పుడు కొన్ని టనల్ సీక్వెన్స్ ఉంటుంది, మనకు ఇంత ఉంటుంది స్పేస్. దాంట్లో తను బైక్ రైడ్ చేస్తున్నప్పుడు నాకు షార్ట్ ఎక్సైట్మెంట్ కాదు, భయం అవుతుంటది. ఎందుకంటే ఇట్స్ రిస్కీ కదా. అండ్ కెమెరా మీకు ఫాలో అవుతుంటది, డ్రోన్ ఫాలో అవుతుంటది, అండ్ 8 cameras ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. రేసింగ్ సీక్వెన్స్ కూడా నాకు రోజు కూడా 1 bad fall కెన్ ఎండ్ ద కెరియర్. ఎన్ని రేసెస్ ఈ సినిమాలో పర్టికులర్గా ఏంటంటే మనం స్టంట్ రైడర్స్ ని యూజ్ చేయలేదు, రియల్ రేసెస్ తో షూట్ చేసాం సీక్వెన్స్ అంతా ఇండోనేషియాలో. 8 cameras క్యాప్చర్ అవుతుంటాయి. ఒక 30 members వెళ్తున్నప్పుడు బైక్, నాకు షార్ట్ కన్నా అరే ఏం అవ్వకూడదురా అనే తర్వాత షార్ట్ వచ్చింది. అండ్ మీరు చూస్తే ఫాల్స్ చేసాం మనం, ట్రైలర్లో కూడా రియల్ ఫాల్స్ ఉంటాయి. నాకు బాధ అనిపించింది. అంటే నేను చెప్పేటప్పుడు మాస్టర్కి ఇలా ఫాల్ కావాలంటే ఆయన కూడా అభిలాష్ లైఫ్ యార్ అట్టాడు, చాలా పర్టికులర్ తీసుకొని దానికి. బికాస్ మనకు ఫిలిం అండి, మనకు సినిమా, బికాస్ అక్కడ అందరు రేసర్స్కి అదే లైఫ్ వాళ్ళు. దానికోసం మేము స్టంట్ రైడర్స్ యూజ్ చేసాం. లక్కీగా దిలీప్ గారు ఉండడం వల్ల అండ్ కెమెరామెన్ మన డిఓపి గారు ఉండడం వల్ల చాలా సేఫ్గా షూట్ చేసాం. బట్ చాలా యాక్సిడెంట్ జరిగాయి సెట్లో, బట్ చాలా కేర్ఫుల్గా మేము కూడా ఉండి షూట్ కంప్లీట్. స్పోర్ట్స్ డ్రామాలు చేస్తున్నప్పుడు హీరోని ఒక గాజు బొమ్మ లాగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు అన్నట్టు అవును, చిన్న దెబ్బ తగిలినా సరే షూటింగ్ ఆగిపోద్ది, తర్వాత ఏమవుద్దో చెప్పలేని పొజిషన్. అలాంటి అవన్నీ ఫేస్ చేసి వచ్చారా? డెఫినెట్లీ ఏమైనా ఇబ్బందులు? ఇబ్బంది ఏం జరగలేదు. ఇక్కడ ఈవీ క్రియేషన్స్ మీకు తెలుసు, ఇబ్బంది అసలు ఛాన్సే లేదు. అసలు వాళ్ళు రిస్క్ అనేది తీసుకునేవారు. బట్ ఏంటంటే కొన్ని చేయాల్సి వచ్చింది, బికాజ్ ఇప్పుడు ఉండే దాంట్లో రియల్ గా ఫీల్ అవుతేనే ఎమోషన్ కనెక్ట్ అవుతారు. దానికి ఇంకా
శర్వాన్ లేదు నేను చేస్తా అన్నాడు. బట్ ఆ 4-5 days నాకు బాగా టెన్షన్ ఉండేది. బట్ తర్వాత ఓకే తను అభిలాష్ ఏం కాదు, నమ్ము నేను చేస్తాను తనే రైడ్ చేసేటోడు. స్లోగా నాకు కూడా అలవాటైంది. సరే కాన్ఫిడెన్స్ వచ్చింది. బట్ ఎస్ ఆ భయం ఉంటుందండి డెఫినెట్ గా. చాలా రిస్కీ స్పోర్ట్ ఇది. ఎందుకు ఇండియాలో ఇది సక్సెస్ అవ్వాలంటే బికాస్ ఆఫ్ ద రిస్క్. నా స్టోరీ అది. ఇప్పుడు రాజశేఖర్ క్యారెక్టరే అది. ఇప్పుడు కపిల్ దేవ్ ఉన్న గుర్తింపు శ్యామ్ కుటారి కూడా రావాలి. శ్యామ్ కుటారి ఇస్ ఫెంటాస్టిక్ రేసర్. మన కపిల్ దేవ్ తెలుసు, శ్యామ్ కుటారి తెలియదు. అదే క్యారెక్టర్. ఓకే మీ స్పోర్ట్ లో ఏంటంటే రిజెక్ట్ అవ్వడం ఈజీ, బట్ రిజెక్ట్ అయినాక గివ్ అప్ ఇయర్ ప్రాక్టీస్ చేస్తారు కదా. సో అది ఇంపార్టెంట్. ఇప్పుడు మన లక్కీగా ఇండియాలో కూడా అదే స్టార్టెడ్ మోటోక్రాస్. మీరు చూస్తే మొన్న MXGP జరిగింది, రేవంత్ రెడ్డి గారు వెళ్ళి లాంచ్ చేశారు సల్మాన్ ఖాన్. సో నువ్వు స్లోగా పీపుల్ ఆర్ రియలైజ్డ్. ఇప్పుడు సేఫ్టీ గేర్స్ మారి, పేరెంట్స్ కూడా అవేర్నెస్ వచ్చింది, ఇది రిస్క్ కాదు అనేది. సో ఐమ్ హోపింగ్ ఈ ఫిలిం తర్వాత డెఫినెట్గా ఇది కూడా ఒక మంచి స్పోర్ట్ అవుతుంది ఇండియాకి అనుకుంటున్నాను. ఎందుకంటే బైకింగ్ అందరికి ఎమోషన్ కావచ్చు. ఈ కథని ఎంచుకోవడానికి కారణం కొత్త స్పోర్ట్స్ ని మనం స్క్రీన్ మీద చూపించవచ్చు అనే ఒక స్వార్థంతోనా, లేదంటే నిజంగానే మీకు ఈ ఫీల్డ్ మీద ఇదివరకు ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల? లేదు, నాకు ఒక రేసర్ తెలుసు అండి. అందుకే ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ కొన్ని నాకు అది టఫెస్ట్ స్పోర్ట్. మీకు మెంటల్ గా కానీ ఫిజికల్ గా కానీ చాలా టఫ్ గా ఉండాలి. అలాంటి వాళ్ళకి కూడా ఒక చిన్న ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. అంటే ఎంత టఫ్ ఉన్నా మనం ఇంటికి వచ్చి ఒక ఎమోషన్ ఉంటుంది, అది నాకు బాగా ట్రిగర్ అయింది. ఐ వాంట్ టు టెల్ ఏ స్పోర్ట్, కానీ ఆ టఫ్ స్పోర్ట్ నుంచి డ్రామా ఏంటి అని ట్రిగరింగ్తో వెళ్ళాను. బట్ డెఫినెట్ గా నాకు శ్యామ్ కోట గారిని కలిసాను నేను వెళ్ళి. అరే అవును కదా, అండర్ డాగ్ స్పోర్ట్ ఇది. అంటే ఇప్పుడు నేను లూజర్ చేసినప్పుడు ఎయిర్ రైఫిల్ పెట్టాను. పీపుల్ చాలా మంది కనెక్ట్ అయ్యారు. అది చూసి మేము సార్ ఎయిర్ రైఫిల్ నేర్చుకున్నాం, అదొక హ్యాపీనెస్ వస్తుందండి మీకు. అండ్ డెఫినెట్ గా థియేట్రికల్ కూడా సౌండింగ్ అంతా బాగుంటుంది అని చెప్పి కూడా ఆ స్టోరీ పిక్ చేసుకున్నాం రేసింగ్. మీకు ఒక స్పోర్ట్స్ మ్యాన్ బాగా తెలుసున్నారు కదా, ఎవరు అతను? కోయంబత్తూర్లో ఉంటాడండి, విఘ్నేష్ అని. నా ఫ్రెండ్ నుంచి కామన్ ఫ్రెండ్. ఒక ఇన్స్టాలో లూజర్ తర్వాత పరిచయం అయ్యాడు. ఇలా ఈ స్పోర్ట్ కూడా ఉందా అభిలాష్ అన్నప్పుడు వెళ్ళి కలిసాను. తను చెప్పిన పాయింట్ కి 2-3 పాయింట్ నేను బాగా కనెక్ట్ అయ్యాను. అక్కడి నుంచి ఇది బాగుంది అంటే ఇప్పుడు నేను రాసే డ్రామాకి సెట్ అవుతుంది. బికాస్ రేసింగ్ అంటే ఏదో బైక్స్ వేసుకొని రమ రేస్ లో చేయడం కాదు కదా, దానికి ఏంటి డ్రామా అని బాగా సింక్ అయ్యాను. స్పోర్ట్స్ ఇలాంటి బైకర్ల వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందండి? అంటే మీరు కొంతమంది కలిసి ఉంటారు, ఇలా వాళ్ళ రియల్ లైఫ్ లో ఇలా బిహేవ్ చేస్తారా, వాళ్ళ లైఫ్ లో ఎంత డ్రామా ఉంటుంది అన్నది మీకు ఎక్కడ బాగా ఉంటుందండి. ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో శర్వా క్యారెక్టర్ ప్రతి ఒక్క బైకర్ కనెక్ట్ అవుతారు. మీకు రిలీజ్ తర్వాత కథ బయటికి రివీల్ అయ్యాక తెలుస్తుంది ఎందుకు రేసర్లు కనెక్ట్ అవుతారు ఈ స్టోరీ అని. మేము చెప్పిన నాకు ఇప్పుడు కామెంటరీ చెప్పాలి రేస్ కి, ఆబ్వియస్లీ రేసర్లే రావాలి కదా కామెంటరీ పెట్టాలి. వాళ్ళు చూసేటప్పుడు అరే ఇట్స్ మై స్టోరీ అంటున్నారు, అది కదా అది కనెక్ట్ అవుతారు బాగా. అది నేను పాయింట్ చెప్పలేను, బికాస్ అదే నా కోర్ పాయింట్ సినిమాలో ఏంటి అని. ట్రైలర్ చూస్తుంటే ఒక చోట శర్వానంద్ గారితో రాజశేఖర్ గారి ఒక బాండింగ్ లో చంపదెబ్బ కొట్టే సీన్ కూడా ఉంటుంది. ఆ సీన్ ఎలాగా వాళ్ళని చెప్పి ఒప్పించగలిగారు? అసలు డిస్కషన్ లేదు ఎక్కడ, అసలు ఎక్కడ ఒప్పియడం అని లేదు ఈ సినిమాలో. మీరు ఇది ఫ్యాక్ట్ అండి. ఏ రోజు కూడా మనం ఇది ఒప్పియాలి అనే మైండ్ సెట్ లో నేను లేను, వాళ్ళు నన్ను డైరెక్టర్ కన్విన్స్ చేయాలని వాళ్ళ మైండ్ సెట్ లో లేరు. అది మేబీ యూనివర్స్ అలా క్రియేట్ చేస్తుందేమో తెలియదు, కానీ ఈ సినిమాకి ఏది నన్ను ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఫ్రాంక్ గా ప్రొడ్యూసర్ క్వశ్చన్ చేయలేదు. ఇంకా శర్వాన్ అయితే అసలు కంప్లీట్ ఇంకా అభి నువ్వేం చెప్తే అది, ఇంకా రాజశేఖర్ కూడా నువ్వేం చెప్తే అది. ఒకసారి ఇలాగా ఒక ప్రొడ్యూసర్, ఒక హీరో, అవును రాజశేఖర్ లాంటి ఒక స్టార్ వీళ్ళందరూ నమ్మేసినప్పుడు ఎక్స్ట్రా ప్రెషర్ కూడా ఫీల్ అవుతుంటాను. ఉంటుంది డెఫినెట్. అందుకే నేను కూడా ఇప్పుడు ఆ క్వాలిటీ కోసమే అది ఉండాలండి. ఆ ప్రెషర్ ఉన్నప్పుడే మనం పనిచేస్తాం. నేను అది ఫీల్ అవుతా. బేసిక్ గా నేను మిడిల్ క్లాస్ పర్సన్ కదా, ప్రెషర్ నుంచే వచ్చాం మనం కూడా ఈడీ వరకు. అండ్ డెఫినెట్ గా అంటే అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనకు ఒక సెట్ లో ఒక ఇది ఉంటుందండి, అరే మనం ఇంకా బాగా చెప్పాలి అనే ఫీలింగ్ ఉంటుంది. నేను ఆ ప్రెషర్ లో ఇష్టపడతా. బేసిక్ గా ఫిల్మ్ మేకింగ్ అంటే ప్రెషర్ మీకు. తర్వాత ఆపర్చునిటీస్ ఎలా వచ్చినాయండి? మామూలుగా చాలా వచ్చాయి. వెబ్ సిరీస్ ఏమైనా వచ్చాయా లేదంటే సినిమాలు చేయమని వచ్చాయి యాక్చువల్లీ. బికాజ్ అందరు ఏం ఫీల్ అయ్యారంటే ఇది ఒక సినిమా కథ అని ఫీల్ అయ్యారు. లూజర్ అరే భలే రైటింగ్ ఇది అని ఫీల్ అయ్యారు. నాకు ఫస్ట్ కాల్ చేసి లూజర్ తర్వాత చాలా మంది కాల్ చేశారు. వంశీనా కాల్ చేశారు, అభిలాష్ ఇంట్లో వంశీని మాడుతున్నాయి అవునా అన్న వస్తున్నా అని చెప్పాను. సో దట్ ఈస్ ద ఫస్ట్ నేను యూవీ క్రియేషన్ లో పనిచేయాలని అందరూ అనుకున్నాను.
ఒక డ్రీమ్ అప్పుడు మన అందరికి. సో నేను వెళ్ళి అక్కడ వాళ్ళు పిలిచి అప్లై చేయాలన్నప్పుడు సో ఎక్సైటెడ్. అంటే నేను లూజర్ చేస్తున్నప్పుడు ఓకే నాకు నెక్స్ట్ ప్రాజెక్ట్ రావాలి, దానికోసం ఇది చేస్తున్నా ఓకే అనే ఫీలింగ్ అనేది నేను పనిచేశాను. మనం ఈ తర్వాత ఇంకో పెద్ద వెబ్ సిరీస్ చెప్దాం అని. బట్ సడన్గా అందరు కనెక్ట్ అవ్వడం ఆ సబ్జెక్ట్కి, అందరు నన్ను బిలీవ్ చేయడం, సో ఇట్ వాజ్ గుడ్ అండి. అంటే నేను ఏంటంటే అప్పుడు నేను వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు అందరు సీరియల్ చేస్తున్నాం అనేటోళ్ళు, మనం వచ్చిన సినిమా చేయడానికి కదా, నేను ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. నో ప్రాబ్లం. అది లూజర్ అనేది మీరు సినిమా చేయడానికి లేదు లేదు సిరీస్ వెబ్ సిరీస్ కి రాదు. దాని ముందు ఎక్కడికి పరుగున వెబ్ సిరీస్ చేశాను నేను. అది 15 lakhs చేశాను నేను. సీజన్ 1 6 episodes, ఆర్యన్ రాజేష్, శశాంక్ అందరితో. అది ఎఫ్టీవీ అని ఒకరుండే, అది వాళ్ళు కొన్నారనమాట. అది చూసి నాకు లూజర్ వచ్చింది. మొత్తానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ తో వస్తున్నారు. Yeah, yeah. సమ్మర్ లో ఒక కొత్త స్పోర్ట్స్ ని Yes. తెలుగు ఆడియన్స్ కి ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. ఫైనల్ గా బైకర్ గురించి ఏం చెప్తారు? ఎస్, బైకర్ అనేది ఒక స్పోర్ట్స్ తో పాటు ఒక మంచి ఫ్యామిలీ డ్రామా. వైఫ్ అండ్ హస్బెండ్ కనెక్ట్ అయ్యేది, ఫాదర్ అండ్ సన్ కానీ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది. అందరు ఏజ్ గ్రూప్స్ కి కనెక్ట్ అవుతుంది. సో ఫ్రమ్ 13 years to 70 or 80+ అందరికీ ఈ సినిమా మంచి కనెక్ట్ ఉంటుంది. తప్పకుండా రండి, ఎక్స్పీరియన్స్ అవుతుంది థియేటర్లో. నా డ్రామాతో పాటు మీకు థియేటర్ ఎక్స్పీరియన్స్ 100% ఉంటుంది. వీఆర్ డూయింగ్ ఇన్ 4DX చేస్తున్నాం అండ్ ఫుల్ ఫ్రేమ్లో రిలీజ్ చేస్తున్నాం. వి షాట్ ఇన్ ఫుల్ ఫ్రేమ్, ఒక ఎక్స్పీరియన్స్ కోసమే. డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను సినిమా. వెబ్ సిరీస్ తో, లూజర్ అనే వెబ్ సిరీస్ తో మొత్తం ఆడియన్స్ అందరిని కనెక్ట్ అయ్యే ఒక పాయింట్ తో వచ్చారు. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద అదే స్పోర్ట్స్ డ్రామాతో మళ్ళీ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అభిలాష్ అనే ఒక డైరెక్టర్ కి ఒక మంచి బ్రేక్ దొరకాలని కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.